మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలని స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అనాది సంకల్పంలో భాగంగా మేమందరము కూడా కలిసి సజీవ లెక్కలో ఉండి మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అనుగ్రహించారు తండ్రి. కన్ను మూసి కన్ను తెరిచేలోపు అనేక భయంకరమైన ప్రమాదాలని మేము చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ఇలాంటి దుర్దినాలలో మమ్మల్ని, మా కుటుంబాలని మీ దయగల హస్తాల్లో భద్రపరుచుకుని మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించి మిమ్మల్ని మహింపరిచే స్థితిని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. సజీవులే కదా ప్రభువుని స్తుతిస్తారు. సజీవ లెక్కలో మాకు నిలబెట్టినందుకు వందనాలు. ఇప్పుడు కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, దేవా, మా స్వచిత్తాన్ని, సొంత జ్ఞానాన్ని బంధించి మీ ఆత్మజ్ఞానంతో నీ ప్రజలైన వారితో మీరు స్పష్టంగా మాట్లాడి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. ఒక మనిషితో మాట్లాడితే ప్రయోజనం ఉండదు కనుక నీవు నీ ప్రజలతో నీ చల్లని మాటల ద్వారా, ఆదరణకరమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనమందరము కూడా ఒక దివ్యమైన వర్తమానం వినబోతున్నాం. అందరూ కూడా శ్రద్ధగా వాక్యానికి విధేయులై శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి జకరియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగా, అతడు, ఇది యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో జకరియా ప్రవక్త తాను పొందుకున్నటువంటి మొత్తం 8 దర్శనాలు ఉంటాయి జకరియా గ్రంథంలో. ఈ 8 దర్శనాలలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా 2 దర్శనాల యొక్క ప్రస్తావన మనం వినే ప్రయత్నం చేద్దాం. జకరియా అనే మాటకు అర్థము యెహోవా జ్ఞాపకము చేసుకొనెను అనే మాట వస్తుంది. ఈయన హగ్గాయి అనేటువంటి ప్రవక్త జీవించిన కాలంలో సమకాలీనటువంటి ప్రవక్తగా ఇతను ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు. బబులోను దేశంలో వాళ్ళందరూ కూడా బాలిష్యులుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అలాంటి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక దివ్యమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి దర్శనాన్ని ఈ జకరియా ప్రవక్తకి దేవుడు చూపించి, ఇదిగో నేను ఇశ్రాయేలు ప్రజలందరి పట్ల నా వాత్సల్యతను వెల్లడిపరుస్తున్నాను, వారిని నేను ఆదరిస్తాను అనేటువంటి దివ్యమైన మాటలు ఈ మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజముగా రెండవదిగా అతడు చూసిన రెండవ దర్శనము మనం చూస్తే 4 కొమ్ములు కనిపిస్తున్నాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూతను అడిగాడు జకరియా, అయ్యా ఏంటి 4 కొమ్ములు అని అడిగితే, ఇశ్రాయేలు ప్రజల్ని, యెరూషలేము నివాసులను, యోధా ప్రజలను చెదరగొట్టినటువంటి 4 కొమ్ములు 4 రాజ్యాలకి సాదృశ్యంగా ఉన్నాయి. మొదటిది బబులోను రాజ్యానికి, రెండోది మాదియా పారసిక రాజ్యానికి, మూడోదిగా మనం చూసినట్లయితే గ్రీకు సామ్రాజ్యానికి, నాలుగోదిగా మనం చూసినట్లయితే రోమా సామ్రాజ్యానికి. ఈ 4 సామ్రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏ విధముగా చెదరగొట్టిని, యోధా వారిని అందరినీ కూడా ఏ విధముగా చెదరగొట్టిని, ఈ విషయాలన్నిటిని కూడా జకరియా ప్రవక్తకి వివరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని చిత్తమైతే జకరియా గ్రంథాన్ని గురించి వివరించుకునేటప్పుడు జకరియా ఏ విధముగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాబోతున్నారో, ఆయన చిగురుగా జన్మించబోతున్నారని, గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేస్తారని, కలువరిశిలో ప్రాణం పెడతారని, ఆయన అమ్మేసుకుంటారని, ఈ విషయాలన్నీ కూడా ప్రవచన రూపంగా ప్రవచించినటువంటి గొప్ప దైవ సేవకుడు, గొప్ప ప్రవక్త ఈ యొక్క జకరియా ప్రవక్త. ఇలాంటి ప్రవక్తకి దేవుడు చూపించినటువంటి దివ్యమైన దర్శనంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల ఈ 4 కొమ్ములు
ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చెదరగొట్టినట్లుగా అతడు చూపిస్తూ ఉంటున్నాడు. దయచేసి ఈ రోజున వాక్యం ఉన్న ప్రియమిట్లారా, ఆధ్యాత్మికమైన కోణంలో మనం చూసినట్లయితే నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా నేటికి కూడా అనేకమైనటువంటి రీతులుగా క్రైస్తవ సమాజం మీద చెదరగొట్టబడిన పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా చరిత్ర చదువుతూ ఉంటే ఈ రోజు వరకు కూడా నిజంగా ఎలాంటి భయంకరంగా చెదరగొట్టబడుతున్నారో మనం చూస్తున్నాం. భౌతికపరమైనటువంటి చెదిరిపోవటం గురించి మాట్లాడడం కంటే ఈ రోజున ఆత్మ సంబంధముగా ఈరోజు ఎందుకు విశ్వాస జీవితంలో, కుటుంబపు జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనమందరము కూడా చెదరగొట్టబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కారణాలు ఏంటి? ఎందు నిమిత్తం మనం అందరము కూడా చెదరగొట్టబడినటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని మనం చూసినట్లయితే క్రైస్తవ సమాజమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సమాజాన్ని చెదరగొడుతున్నటువంటి 4 ప్రమాదకరమైన విషయాలు, 4 ప్రమాదకర కొమ్ముల గురించి ఈ మధ్యాహ్న కాల సమయాన్ని ధ్యానించుకుందాం. అందులో మొట్టమొదటి మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 7వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలికినటువంటి దివ్యమైన మాట యోహాను శుభవార్త 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను ఎతుకును గాని తాను పంపిన వాణ్ణి మహిమను వెతుకువారు సత్యవర్తులు. హల్లెలూయా. ఈ సందర్భం ఎక్కడొచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు చిన్న వయసులో ఉన్నప్పుడే దేవాలయంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నారు. అది విన్నటువంటి ప్రజలందరూ కూడా, అరే ఈయన ఎక్కడ చదువుకోలేదు, ఇంత గొప్ప పాండిత్యం అనేది ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఇంత అద్భుతంగా ఎలా ప్రకటించగలుగుతున్నారు వాక్యాన్ని అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మాట్లాడుకుంటుంటే అది గమనించినటువంటి దేవాతి దేవుడు, అది గమనించిన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, మాట్లాడుచున్నది నేను కాదు, నన్ను పంపిన వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడని చెప్పి తనకున్నటువంటి విలువైనటువంటి మాటని అక్కడ ప్రస్తావించారు. అంతేకాకుండా అక్కడ ఒక మంచి మాట అంటున్నారు, తనంతట తాను బోధించేవాడు తన మహిమను కోరుకుంటాడు. ఒకవేళ నేను వాక్యాన్ని నా అంతట నేను బోధిస్తే, నా ఆలోచన ప్రకారంగా, నా తలంపుల ప్రకారంగా, మనిషి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టో, మనిషి మీద ఉన్న ద్వేషాన్ని బట్టో నేను గనక వాక్యాన్ని ప్రకటిస్తే అది నాకు సంతోషాన్ని ఇస్తుంది, నాకు అతిశాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏది చెప్పమంటే అది, దేవుడు ఏది పలకమంటే అది, వాక్యానికి ఏమాత్రం కూడా వాక్యాన్ని పెడదావని పెట్టించకుండా దేవుడు మాట్లాడమన్న మాటలు గనక మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే అప్పుడు మనకు అనిపిస్తుంది దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని చెప్పి ఇక్కడ దేవత దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చక్కని మాటని తెలియజేస్తారు. వాక్యం ఉన్న ప్రేమిలారా, భక్సింగ్ గారు అనుకుంటా, భక్సింగ్ గారు ఒక రోజున వాక్యం చెప్పి ఆయన స్టేజ్ దిగుతూ ఉంటుంటే ఒక ఆయన వచ్చి అన్నాడంట, ఎంత చక్కగా వాక్యం చెప్పారండి, మీరు చెప్పిన వాక్యము అద్భుతమైన అంటే కనుక, అరే బాబు ఈ మాట నువ్వే కాదు, నేను వాక్యం చెప్తున్నప్పుడే సాతాను నాతో చెప్పాడు అన్నాడంట. హల్లెలూయా. నిజంగా ఈ రోజున మనం ఎంత బాగా చెప్పాము, ఎంత చక్కగా ప్రకటించాము, ఎంత చక్కగా వాక్యాన్ని వివరించాము అని చెప్పి మన గురించి మనం చెప్పుకున్నట్లయితే అది దేవుని నామానికి మహిమ రాదు. ప్రతి వ్యక్తి కూడా, ప్రకటించే ప్రతి వ్యక్తి కూడా మాట్లాడుతున్న నేను కాదు, దేవుడు నాలో ఉండి ప్రజలతో మాట్లాడితే అది ప్రజల క్షేమం అన్నట్లుగా సేవకుడు మాట్లాడే ప్రయత్నం చేయాలి. అందుకనే దేవుని వాక్యం ఉన్న ప్రేమిలారా, ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న భయంకరమైన సమస్య ఏంటో తెలుసా? స్వయం చిత్తం, నా చిత్తం, నా ఇష్టం, నేను అనేటువంటి ఒక స్వార్థముతో మనిషి బ్రతుకుచున్నాడు. కాబట్టి ఈ రోజున చెదరగొట్టబడిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే జ్ఞానైనటువంటి సొలొమోను భక్తుడు ఒక దివ్యమైన మాట అంటాడు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రైజ్ ది హల్లెలూయా. ఏమన్నాడు జ్ఞానైన సొలొమోను గారు? ఆయన అంటున్న మాట ఏంటో తెలుసండి, నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకొనక. ఈ రోజున అనేక నష్టాలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితాలు ఎదురయ్యి మనమందరం కూడా చెదరగొట్టబడిన పరిస్థితికి దారి తీయడానికి పరిస్థితులు మనం ఆలోచిస్తే అది 100% మన సొంత చిత్తమే, మన సొంత ఆలోచనలే, మనకు నచ్చిన ఆలోచనలే
ఈ రోజున మనల్ని చెదరగొట్టినటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకువెళ్తున్నటువంటి విషయాన్ని ఈ రోజున సమాజం గుర్తించలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సమాజం ఉంటూ ఉంటుంది. బైబిల్ చరిత్రను మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు అనబడిన వాళ్ళు, అనేక మంది గొప్ప గొప్ప వారు అనబడిన వాళ్ళు స్వచిత్తాన్ని చేసి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళ చిత్త ప్రకారంగా నడిచి నష్టాలు కష్టాలు పాలైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం చూసినట్లయితే కనుక బైబిల్ గ్రంథంలో లోతును గురించి మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివే ప్రయత్నం చేయండి. ఆ లోతును గురించి మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అబ్రహాముని గొప్పగా ఆశీర్వదించారు. ఆశీర్వాదాలు తనొక్కడే పొందుకోకుండా తనతో పాటు తను వెంబడించినటువంటి లోతుని కూడా అబ్రహాము ఒక చూపు చూశాడు కాబట్టి ఆ లోతు కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. నిస్వార్థమైనటువంటి ప్రేమ గలటువంటి అబ్రహాము లోతు అభివృద్ధి చెందుతున్నప్పుడు సంతోషించాడు, కానీ ఎప్పుడు కూడా బాధపడలేదు. దేవుని మహాకృపను బట్టి ఇద్దరు కూడా డెవలప్ అవుతూ ఉన్నారు. ఈ యొక్క అబ్రహాం యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా చూస్తున్నటువంటి ఈ యొక్క లోతు కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఎంతగా అభివృద్ధి చెందాడంటే అబ్రహాముతో పాటు సమానంగా ఆశీర్వదించబడ్డాడు. అలాంటి సందర్భంలో ఒక రోజున అబ్రహాం యొక్క గొర్రెల కాపరులకి లోతు యొక్క గొర్రెల కాపరులకి ఒక భయంకరమైనటువంటి యుద్ధం, ఒక భయంకరమైన గొడవ అనేది వస్తే ఈ యొక్క లోతు పిలిచి, అయ్యా ఎందుకురా మీరు ఎలా చేస్తున్నారు? మీరు పనుల ద్వారా మేము గొడవలు పడాలా? మేమిద్దరము కూడా సొంత వారులుగా మేము బ్రతుకుచున్నా, ఏ రోజుని కూడా స్వార్థం అనేది మాకు రాలేదు, మిమ్మల్ని బట్టి మేము ఎందుకు విడిపోవాలి అనే ఆలోచన లోతుకి రాకుండా తన సొంత ఆలోచన ప్రకారంగా మేము వెళ్ళిపోదాం అనుకున్నాం, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాం అని ఒక భయంకంపితమైన మాట అబ్రహాముతో అంటే, అబ్రహాం అన్నాడు కదా, సరే వెళ్ళండి, మీరు తూర్పు వైపు వెళ్తేనే పడమటి వైపు వెళ్తాం, మీరు పడమటి వైపు వెళ్తేనే తూర్పు వైపు వెళ్తాం, మీరు ఎక్కడున్నా కానీ సౌఖ్యంగా ఉండాలి అని కోరుకున్నానని చెప్పి అబ్రహాం అంటే, ఏ మాట మాట్లాడకుండా ఈ యొక్క లోతు కనులెత్తి చూసినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతము దేవుని తోటవలే, యెహోవా తోటవలే అనిపించింది, పచ్చని తోటవలే అనిపించింది. మారు మాట మాట్లాడకుండా స్వార్థంతో తన స్వచిత్తముతో ఆ ప్రాంతానికి వెళ్తే పశువులకి మంచి మేత దొరుకుతుంది, నేను ఇంకా డెవలప్ అయిపోతానటువంటి ఒక స్వార్థ బుద్ధితో ఈ యొక్క లోతు తన స్వచిత్తంతో అక్కడ ఉన్నటువంటి అబ్రహాముని, ఆ ప్రాంతానికి వెళ్తున్నాను, నువ్వు కొంచెం అనుభవం ఉన్నవాడు కదా, ప్రార్థన చేసి చెప్పు, ఆ ప్రాంతానికి వెళ్తున్నాను అని చెప్పి ఏమాత్రం కూడా ఆలోచించకుండా తన సొంత జ్ఞానాన్ని బట్టి, సొంత ఆలోచన బట్టి, స్వార్థపూరితమైన బుద్ధిని బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు అని మనం చూస్తే, తనకున్నటువంటి సర్వం కుటుంబాన్ని కోల్పోవలసిన భయంకరమైనటువంటి స్థితిని లోతు పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? తన సొంత చిత్తము, సొంత ఆలోచన తన జీవితంలో భయంకర నష్టాన్ని కొని తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే శారమ్మ ఏమంటుందో చూడండి. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 16వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే, ఆదికాండము 16వ అధ్యాయము 2-3 వచనాలు. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలకు అనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నువ్వు దయచేసి ప్రైజుల్ హల్లెలూయా. అక్కడ ఏమంటుందండి? యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు, కాబట్టి నేను ఒక మంచి ఆలోచన చెప్తాను, విను. నా దాసుల్లో నేను బాగా ప్రేమించిన హాగర్ని నీ వివాహం చేసుకో అని చెప్పి ఈ యొక్క శారా దేవుని ఆలోచన ప్రకారం కాకుండా తన సొంత చిత్తాన్ని, సొంత ఆలోచన చేసే ప్రయత్నం చేసింది. తరాలు మారిపోయినాయి, కొన్ని వేల సంవత్సరాలైంది, ఎప్పటికీ కూడా ఆ యొక్క శారా తీసుకున్నటువంటి ఆ యొక్క స్వచిత్తం ఈనాటికి కూడా అనేకమైన ప్రమాదాలకి దారి తీస్తుందనే సత్యం ప్రపంచమంతా ఎరిగినటువంటి సత్యం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ యొక్క శారా తీసుకున్నటువంటి ఆ స్వచిత్తపు నిర్ణయము అనేకమైన ప్రమాదాలకి దారి తీసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపించేటువంటి ఒక అమ్మాయి పేరు ఉంటుంది. ఆమె పేరు దేనా. బైబిల్ గ్రంథంలో యాకోబుకు లేయాకి జన్మించినటువంటి ఒకే ఒక కూతురు దేనా. ఈ యొక్క యాకోబు షెకెం అనే ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. ఆ గుడారంలో ఉంటున్న సందర్భంలో ఈ యొక్క దేనా వచ్చి, డాడీ నేను బయటకు వెళ్ళి షికారుకి వెళ్ళి వస్తానన్నది. తను యాకోబు అని ఉండొచ్చు, అమ్మ ఈ ప్రాంతం అంతా కొత్త, ఈ ప్రాంతంలో వారు మనకి ఎవరో తెలియదు,
నువ్వెందుకు వెళ్ళడము, మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలని చెప్పి ఉండవచ్చు. కానీ ఒక్కగానో కూతురు కాబట్టి, 12 మంది కొడుకుల తర్వాత ఒక కూతురు కాబట్టి, ఎనలేనటువంటి గారం కావచ్చు, ఎనలేని ప్రేమ కావచ్చు, తండ్రి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటూ ఎందుకమ్మా, నీతో పాటు అన్నలు ఉన్నారు కదా, చాలామంది అన్నలను తీసుకువెళ్ళు అని ఉండొచ్చు. కానీ నాకు ఏ అన్నలు వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి, నా సొంతంగా నేను నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క దీన ఆ షెకెం అనే ప్రాంతానికి వెళ్ళింది. షెకెం అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దీనా జీవితం ఎంతగా నాశనం అయ్యిందో, దీనా బ్రతుకులు ఎంత భయంకరమైన నష్టాన్ని చవిచూస్తుందో, మరలా పరిశుద్ధాత్మ దేవుడు దీనాను గూర్చిన ప్రస్తావన మరి ఇంకెక్కడ కూడా బైబిల్ గ్రంథంలో రాయడానికి ఇష్టపడలేదంటే, దీనా జీవితము అంత భయంకరం. ఒక ప్రార్థనాపరుడు యొక్క కూతురు యొక్క జీవితము అంత విషాదంలో మిరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? స్వచిత్వం. తన సొంత జ్ఞానం, తన సొంత తెలివితేటలు, తన సొంత ఆలోచన విధానం అనేది ఈ యొక్క దీన జీవితాన్ని నాశనం వైపు నడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి వాక్యం ఉన్న ప్రేమ బిడ్డలారా, ఈ రోజున అనేక మంది చెదరగొట్టబడ్డానికి, అనేకమైనటువంటి దివ్యమైన కుటుంబ వ్యవస్థ, శ్రేష్టమైన సంఘ వ్యవస్థ ఈ రోజున చెదరగొట్టబడ్డానికి ఒక భయంకరమైన కారణం తెలుసా? సొంత నిర్ణయాలు, నా సొంత ఆలోచనలు. ఈ రోజున దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది నేను చేస్తున్నాను, ఇది నీ చిత్తమా కాదా, ఈ నిర్ణయం తీసుకున్నాను, ఇది నీ చిత్తమా కాదా అని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని దేవుని చిత్తాన్ని అడగవలసినటువంటి అనేక మంది ఈ రోజున జ్ఞానము తెలివితేటలు ఎక్కువైన అనే ఆలోచనతో భ్రమలో ఉండి అనేక నిర్ణయాలు తీసుకుని జీవితంలో అనేక అనర్థాలు లేకుండా వెళ్తున్నటువంటి సమాజం మనం చూస్తున్నాం. దేవాదేవుడు సౌలును కూడా పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మొట్టమొదటి రాజుగా నియమించి ఒక దివ్యమైనటువంటి రాజ్యాన్ని అప్పగిస్తే, ఈ యొక్క సౌలు ఎంత భయంకరంగా వ్యవహరించాడో, తన సొంత ఆలోచన ప్రకారంగా అమాలేకులందరినీ కూడా చంపకుండా, అమాలేకులందరినీ కూడా తుడిచిపెట్టకుండా కొన్ని దాచుకుని, బలిష్టమైనటువంటి పశువులను దాచుకుని ఆ దేశ ప్రధానటువంటి హగాగుని చంపకుండా ఉంచే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించాడంటే, అదే అమాలేకుల చేతుల్లో ఈ యొక్క సౌలు చచ్చిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన సొంత చిత్తము కొన్ని సందర్భాల్లో మన జీవితంలో నాశనాన్ని తీసుకొస్తుంది, మన జీవితాల్లో అనేక నష్టాలు తీసుకొస్తుంది, చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ రోజున దేవుని సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా, ఇప్పటికే మనం చాలా విషయాల్లో చెదరగొట్టబడ్డాం, కుటుంబాల్లో చెదరగొట్టబడ్డాం, సమాజంలో చెదరగొట్టబడ్డాం, సంఘాల్లో చెదరగొట్టబడ్డాం. ప్రతి ఒక్క విశ్వాసి కూడా, ప్రతి ఒక్క దైవ సేవకుడు కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో, దేవా నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల నీ చిత్తం ఎంత ఉంది, నేను మాట్లాడే ప్రతి మాట వెనకాల నీ చిత్తం ఎంత ఉంది, నేను ఆలోచించే ప్రతి ఆలోచన వెనకాల నీ చిత్తం ఎంత ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడేటట్లుగా మనం మారడానికి దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అందుకనే సొలొమోను అన్నాడు కదా, నీ సొంత బుద్ధి, నీ సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టే, నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా లోబడు, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. రైట్. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే, రెండో విషయాన్ని చెదరగొట్టడానికి వాడేట రెండవ కొమ్ము నేత్రాస్త్రం. చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు, ప్రైజ్ ద హల్లెలూయా, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారండి. మనకున్నటువంటి అవయవాలన్నిటిలో కూడా కన్ను చాలా ప్రధానమైనది. కన్ను చీకటైతే ప్రపంచం అంతా కూడా చీకటైపోతూ ఉంటుంది. కాబట్టి కన్ను చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే కన్నును చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం. దేవాతి దేవుడు అక్కడ కన్నును కాపాడడానికి 4 కిటికీలు ఇచ్చాడండి. ప్రైజ్ ద హల్లెలూయా. అంత అద్భుతమండి. అనేక ప్రమాదం, నిజంగా ఈ కిటికీలు లేకపోతే కనుక ఎప్పుడో మనకు కళ్ళు పోయేవి, అవునా కాదండి? రైట్. ఇంత అద్భుతమైనటువంటి జాగ్రత్తలో ప్రభువు తీసుకున్నాడు మనిషిని నిర్మించేటప్పుడు, మనిషిని తయారు చేసేటప్పుడు. ఈ రోజున రెండోదిగా చెదరగొట్టడానికి ప్రధాన కారణం రెండోది ఏంటంటే కన్ను. ఏంటండి? కన్ను. యేసు ప్రభు వారు అన్నారు కదండి, నీ దేహానికి దీపం ఏంటి? కన్ను. ఈ కన్నే కనుక చీకటైపోయి దేహం అంతా కూడా ఏమైపోద్ది? చీకటైపోద్ది అని వాక్యం చెప్తుంది. రెండోదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఒక సందర్భంలో అంటారండి, ఇదిగో నీ కుడి కన్ను కనుక నేను అభ్యంతర పెడితే ఆ కన్నుని పిరికి వేస్తే,
నువ్వు గుడ్డివాడి వైపే పరలోక రాజ్యం వెళ్తే బెటర్ కానీ నువ్వు రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళిపోవడం మంచిది కాదు అని చెప్పి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. నిజముగా కన్ను ద్వారా చెదరగొట్టబడినటువంటి వ్యక్తి మనకు కరెక్ట్గా గుర్తొచ్చే ఎవరంటే సంసోన్. ఎవరండి? సంసోన్. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్టు ఎక్కడ చూసినా కానీ సంసోను చూచెను అనే మాట కనిపిస్తుంది. ఏ కన్నుతో అయితే కనుక తన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలనుకున్నాడో ఆ కన్నే సంసోన్ని మోసం చేసి చివరికి ఆ కళ్ళు పీకివేసి ఫిలిష్తీయుల చేతిలో ఒక భయంకరమైనటువంటి రీతిలో బందీఖానలో బంధించబడ్డానికి కారణం తెలుసండి. అతని కన్ను అతను అలా చెదరగొట్టేసింది. అంతేకాకుండా బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే ఆదాము అవ్వలు ఏదైనా తోటలోంచి చెదరగొట్టబడ్డానికి కారణం తెలుసా? అక్కడ రాయబడిన మాట, ఈ యొక్క అవ్వమ్మ ఆ పండును చూసినప్పుడు కంటికి రమ్యమైనది అనే మాట కనిపిస్తుంది. ఎలా కనిపించింది అంటే అది కంటికి రమ్యముగా అందముగా కనిపించింది. అందముగా కనిపించిన ఆ పండును తినే ప్రయత్నం చేసింది. వెంటనే ఆ ఏదైనా తోటలో నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా చెదరగొట్టబడ్డారు. అవ్వమ్మ ఈ విధముగా నిన్ను మోసం చేసింది ఏంటంటే 100% నా కన్నే. ఇంతకాలం నేను ఉన్నాను, ఇంతకాలం ఈ ప్రాంతంలో జీవిస్తున్నాను, ఎన్నోసార్లు ఆ పండును చూశాను కానీ ఎప్పుడూ అది నాకు రమ్యంగా కనిపించలేదు. ఆ చెప్పుడు మాటలు విన్న తర్వాత అవన్నీ నా మనసులో పెట్టుకుని ఇప్పుడు అదే పండును చూస్తే ఆ పండు నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? రమ్యంగా కనిపిస్తుంది, అందంగా కనిపించింది. నా కన్నే నన్ను మోసం చేసి ఈ రోజున ఈ దివ్యమైనటువంటి తోటలో, దేవుని యొక్క ప్రసన్నత ఉన్నటువంటి తోటలో, దేవుని యొక్క మహిమ ఉన్నటువంటి తోటలో నుంచి నన్ను చెదరగొట్టింది నా కన్నే అని చెప్పి ఆదాము అవ్వ ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. మూడోదిగా ఆకాను గురించి మనం చూసినట్లయితే, ఆకాను, నువ్వు ఇశ్రాయేలు సర్వ సమాజం నుంచి చెదరగొట్టబడి నువ్వంతా కూడా వినాశనం వైపు నడవడానికి కారణం ఏంటంటే నా కన్నయ్య. నిజమే, నేను ఆ సీనాయి వస్త్రాన్ని, ఆ బంగారపు కమ్మిని, శపితమైనటువంటి ఆ భయంకరమైనటువంటి వాటిని నేను కళ్ళతో చూచి వాటిని ఆశించి నేను దాచుకున్నాను. అందుకని ఈ రోజున ఇశ్రాయేలు సమాజం నుంచి నన్ను చెదరగొట్టింది, ఇశ్రాయేలు సమాజం నుంచి నన్ను బయటకు త్రోసివేసింది నా కన్నే. నా కన్నుతో నేను తీసుకున్న నిర్ణయమే ఈ రోజున నన్ను ఈ భయంకరమైనటువంటి వినాశనం వైపు నడిపించింది, నన్ను చెదరగొట్టిందని చెప్తూ ఉంటాడు. అలాగే దావీదు గూర్చి కూడా మనం చూసినట్లయితే, దావీదు ఒక ఉన్నతమైనటువంటి మహారాజు అయినప్పటికీ కూడా అంత దివ్యమైనటువంటి స్థితిలో నుంచి చెదరగొట్టబడిన పరిస్థితి, అనేక రకాలుగా నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణాలు ఏంటంటే కనుక ఈరోజు నా కన్నే నా జీవితం ఎంత వినాశనం వైపు నడిపించిందని చెప్పి ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని చెదరగొట్టింది లేదా మన సమాజంలో నుంచి అనేక నష్టాల వైపు నడిపించింది ఈ రెండవ కొమ్ము కన్నేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో ఈ మనం చూసినట్లయితే కనుక 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది చూడ. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిని మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఎలా అన్నారు కదండి, మా సువార్తను మరుగు చేయబడినటువంటి నశించిన వారి విషయంలో మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకునే నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రలకు ఏం కలుగు చేస్తుందండి? గుడ్డితనం కలుగు చేస్తుంది. రైట్. ఈ ప్రపంచంలో 2 రకాలైన గుడ్డివాళ్ళు ఉంటారు. భౌతికంగా పుట్టుకతోనే గుడ్డివారు లేదా ప్రమాదాలు రీచే గుడ్డివారైన వాళ్ళు ఉంటారు. భౌతిక సమయ గుడితనం. కానీ వారికంటే ఎక్కువగా మనకు కనిపించేవారు ఆత్మ సంబంధ గుడ్డితనం. ఏ గుడితనం అండి? ఆత్మ సంబంధ గుడితనం. అంటే దేవుని యొక్క సువార్త మహిమను
విశ్వసించలేని వారు, దేవుని యొక్క సువార్త మహిమను అంగీకరించలేనటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనంలో బ్రతుకుతున్నారని అపోస్తలుడైన పౌలు గారు ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేతలకు ఏం కలుగు చేస్తుందంటే అండి, గుడ్డితనం కలుగు చేస్తుందంటే. దయచేసి ఈ రోజున వాక్యం విన్న మన జీవితాల్లో వాక్య ప్రకారంగా బ్రతకడానికి, వాక్యాన్ని అన్వయించుకోవడానికి మనం అందరము కూడా మన మనోనేత్రాలు తెరవబడడానికి దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా. మన మనోనేత్రాలు తెరవబడకపోతే, మన మనోనేత్రాలు కానీ తెరవబడకపోతే ప్రేమించే భార్య ప్రేమించినట్లుగా మనకు కనిపించదు, ప్రేమించే భర్త ప్రేమించినట్లుగా మనకు కనపడ్డు, ప్రేమించేటువంటి తల్లిదండ్రులు మనకి ఆ ప్రేమను అర్థం కాదు, ప్రేమించే వారి యొక్క ఆ దివ్యమైన ప్రేమని అర్థం చేసుకోకుండా ఈ యుగ సంబంధమైన దేవదూత మన మనోనేత్రాలకి, హృదయానికి ఏం కలుగు చేస్తుందండి, గుడ్డుతనం కలుగు చేసి ఆత్మ సంబంధమైన గుడ్డుతనంతో బ్రతికేటట్లుగా ఈ రోజున సమాజాన్ని చెదరగొడుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఈ యొక్క గుడ్డుతనం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను సమాజాన్ని చెదరగొట్టినట్లుగా మన యొక్క సమాజాన్ని చెదరగొట్టే మూడవ కారణం ఏంటో చూడండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 8వ వచనం. కీర్తన 37, 8వ వచనం. కోపం మానము, ఆగ్రహాన్ని విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణము, కీడు చేయవారు నిర్మూలమగుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాజాన్ని చెదరగొట్టేటువంటి మూడవ కొమ్ము కోపం. ఏంటండి? కోపం. తన కోపమే తన శత్రు. మనము ఎప్పుడు కోపంగా ఉన్నామనుకోండి, అసలు ఎప్పుడు కోపిష్టంలో ఉన్నామనుకోండి, మనతో ఎవరన్నా స్నేహం చేయడానికి ఇష్టపడతారా? అలాగని చెప్పి కోపం ఉండదా మీకు అనొద్దు. ఎందుకంటే కోపపడి కానీ పాపం ఆ కోపం సాయంకాలం వేసరికి పిల్లలకు పోయినట్టుగా పోవాలి. అవునా కాదండి? అవునా కాదండి? అంతే. సాయంత్రం అయ్యేసరికి ఏమైపోవాలి? కోపం చల్లారిపోవాలి. అవునా కాదండి? మన పిల్లలు కొడతాం, ఆ కొద్దిసేపు వాడు ఏడుస్తాడు, కోపకేస్తాడు, మరలా వాడు ఏం చేస్తాడు? వస్తాడా రాదా? రైట్. ఆ విధంగా చిన్నపిల్లల మనస్తత్వంతో మనం పోలి ఉండాలి తప్ప కోపాన్ని మనం హృదయంలో పగని దాచుకుంటే మనం చెదరగొట్టబడేటువంటి ప్రమాదం చాలా దాగి ఉంది. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, కోపము మానము, ఆగ్రహాన్ని విడిచిపెట్టము. ఈ రోజున సమాజాన్ని, విలువైనటువంటి బంధాలు, బాంధవ్యాలు, అనురాగాల్ని, ఆప్యాయతల్ని మన జీవితాల్లో చెదరగొడుతున్నటువంటి భయంకరమైనటువంటి కొమ్ము ఏదైనా ఉందంటే అది కోపం. ఏంటంటే కోపం. ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి మనం కోపతాపాలకు వెళ్ళి విడిపోయే పరిస్థితి, చెదరగొట్టబడిన పరిస్థితి మనం చూడకున్నట్లుగా కోపాన్ని మాని ఆగ్రహాన్ని విడిచిపెట్టేటువంటి వారుగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథ చరిత్రను మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం 7వ వచనం. తన కోపమే తన శత్రు. ఆదికాండము 49వ అధ్యాయము 7వ వచనం. గడిచిన వారం మనం అందరం నేర్చుకున్నట్లుగా ఇస్సాకారుని ఏ విధంగా ఆశీర్వదించి వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనదని, యాకోబులో వారిని విభజిస్తాను. రైట్. మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు వారిలో నేను వారిని చెదరగొడతాను. ఎవరిని? యాకోబు యొక్క పిల్లలైనటువంటి సిమ్యోన్ని, లేవిని. ఎందుకు? వారు ప్రచండమైనటువంటి కోపాన్ని మనసులో దాచుకుని నమ్మక ద్రోహంతో వెళ్ళి ఆ యొక్క దీనా విషయంలో చేసినటువంటి పనిని బట్టి, దీనా విషయంలో వాళ్ళు ప్రవర్తించిన ప్రవక్తను బట్టి షెకెములో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా సంహరించినట్లుగా ఈ సిమ్యోను, లేవీలు ఇద్దరూ కూడా కత్తి దూసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే వాళ్ళకున్న కోపము, వాళ్ళకున్న ఆగ్రహము నరహత్య చేసేటట్లుగా ప్రేరేపించింది. ఆ నాకు తెలియకుండా మీరు ఎలా చేస్తారా అని చెప్పి బాధతో, హృదయంలో పిల్లల మీద ఉన్నటువంటి ఆవేదనతో దీవించవలసిన తండ్రి, ఆశీర్వదించవలసిన తండ్రి యాకోబు అంటున్నాడు కదా, ఇదిగో వీళ్ళ యోధాలో నుంచి విభాగించబడతారు. యోధావారి నుంచి ఏం చేయబడతారు? విభాగించబడతారు. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజల నుంచి వీళ్ళు ఏమవుతారు? చెదరగొట్టబడతారు. ఎందుకు చెదరగొట్టబడతారు? వాళ్ళకున్న కోపం అలాంటిది, వాళ్ళకున్న ఆగ్రహం అలాంటిది.
కాబట్టి ఇలాంటి కోపిష్టులు, ఇలాంటి కోపం కలిగిన వాళ్ళు సమాజంలో ఉంటే ప్రమాదకరం. కాబట్టి వాళ్ళని విభాగించండి, వాళ్ళని చెదరగొట్టండి, మీతో చేర్చుకోవద్దు వాళ్ళని అని చెప్పి తండ్రి కోపంగా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళ జీవితాల్లో ఆవేశం ద్వారా, కోపం ద్వారా మేము చెదరగొట్టబడ్డాము, అనేకమైనటువంటి ప్రేమలను దూరం చేసుకున్నా, అన్నదమ్ముల ప్రేమను దూరం చేసుకున్నా, అక్క చెల్లెల మధ్య ప్రేమను దూరం చేసుకున్నా, బంధువుల మధ్య ప్రేమను దూరం చేసుకున్నా, సమాజంలో సంఘం ఉన్నటువంటి ప్రేమను దూరం చేసుకున్నా కారణము నేను కలిగి ఉన్నటువంటి కోపమే కదా. నేను కలిగి ఉన్నటువంటి నేను ప్రవర్తించిన ఆ కోపంతో ప్రవర్తించిన ప్రవర్తన బట్టే కదా ఈ రోజున అనేకమైనటువంటి బంధాలని నేను కోల్పోవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ లేవి లోతైన పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత విషయం అనుకోండి, దేవుని కృప, దేవుని సేవ చేసే భాగ్యాన్ని లేవీలకు ఇచ్చాడు పశ్చాత్తాపడినప్పుడు. దయచేసి ఈ రోజున మనం స్వపరీక్ష చేసుకుందాం. ఒకవేళ నీ కోపమేమో తన కోపమే తన శత్రువుగా మారి ఈరోజు నీ జీవితంలో విలువైనటువంటి అనుబంధాలన్నీ కూడా దూరం చేసిందేమో, పశ్చాత్తాపడదాం. కోల్పోయిన బంధాలు, బాంధవ్యాలు, ముఖ్యంగా దేవునితో ఉన్నటువంటి బంధత్వాన్ని, సమాజంతో ఉన్నటువంటి బాంధవ్యాన్ని కాపాడుకుంటూ ప్రభు సేవలో మనం అందరము కూడా ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితం చాలా స్వల్పకాలం, మన బ్రతికేటువంటి జీవితం చాలా స్వల్పమైనది. ఎంతకాలం ఈ లోకంలో నీకు నాకు ఆయుష్ ఉందో ఎవరికి కూడా తెలియదు. బ్రతికినటువంటి కొద్ది కాలంలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలని, ఆదరణ కలిగించేటువంటి ఈ బంధాలు, బాంధవ్యాల్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేద్దాం. ఒకరిని ఒకరు సహించుకుందాం, ఒకరిని ఒకరు ఓర్చుకుందాం, ఒకరి ఎడ ఒకరు దీర్ఘశాంతం చూపించుకొని కోపతాపాలకు వెళ్లకుండా ప్రేమానురాగాలతో ముందుకు సాగిపోవడానికి ఆ కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. రైట్. కొన్ని సందర్భాలలో కోపాలు మనం కలిగి ఉండడం కాదు, కోపాలు తెప్పిస్తాం ఇతరులకి, ఎప్పుడు మనం చేసినటువంటి పనులు బట్టి. అవునా కాదండి? బైబిల్లో ఆ సందర్భాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయము 44వ వచనం. ఆదికాండము 27, 44వ వచనం. కోపాన్ని కూర్చున్న ప్రస్తావన బైబిల్ గ్రంథంలో హెబ్రీ భాషలో 12 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఉంది. క్రొత్త నిబంధన 3 సార్లు గ్రీక్ భాషలో కోపాన్ని కూర్చిన ప్రస్తావన ప్రస్తావించబడింది. రైట్, చదవండి. ఆదికాండం 27, 44. దొరకలేదమ్మా? నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మర్చిపోయే వరకు లాబాను దగ్గర కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే నీ ఇద్దరిని నేను పోగొట్టుకుని ఎలా నేను. ఈ మాటలు మాట్లాడిన తల్లి ఎవరమ్మా? అమ్మా ఎవరో? రెబెకమ్మ. రెబెకా యాకోబుని పిలిచి అంటుంది, నానా నువ్వు చేసింది చూడండి ఎలా పెట్టేసింది ఆ కొడుకు మీద. నువ్వు చేసింది మీ అన్న కోపం కలిగించింది. ఎందుకంటే అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా దొంగచాటు నువ్వు పొందేశావు. కాబట్టి మీ అన్న కోపం నీ మీద రగిలింది. ఖచ్చితంగా మీ అన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు. ఒకేసారి ఒకవేళ నిన్ను చంపితే గనక ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు చచ్చిపోవాలి? యాసావు కూడా చచ్చిపోవాలి. ఒకేసారి ఇద్దరు కొడుకుని కోల్పోతే నాకేం ప్రయోజనం? కాబట్టి ఒక పని చేయి, మీ అన్న కోపం చల్లారేంత వరకు కూడా నీవు ఎక్కడుండాలి? మీ మావయ్య అనేటువంటి లాభాన్ని ఇంటి దగ్గర ఉండు. మీ అన్న కోపం చల్లారి తమ్ముడి మీద ప్రేమ కలుగుతుందని తెలిసినప్పుడు నేను నిన్ను పిలిపిస్తాను అని చెప్పి ఎంతో ఒక ఉన్నతమైన ప్రణాళిక వేసుకుంది తల్లి రెబెకా. అన్నట్లుగానే ప్రాణ భయంతో, అన్నీ చంపేస్తాడనే భయంతో ఈ యొక్క యాకోబు ఒంటరిగా పారిపోయాడు లాబాను ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంది ఈమె? నేను తిరిగి తీసుకొస్తాను అనుకుంది. కానీ చూసుకుందా? యాకోబు అంటే ఎనలేని ప్రేమ ఎవరికి? రెబెకా తల్లికి. రెబెకాకి యాకోబు అంటే చాలా ఇష్టం. కానీ రెబెకా చనిపోయినప్పుడు యాకోబు దగ్గర ఉన్నట్లుగా చరిత్ర చెప్పట్లే. ఇస్సాకు చనిపోయేటప్పుడు యాకోబు దగ్గర ఉన్నాడా లేదనే బైబిల్ చరిత్ర చెప్పట్లేదు. ఎన్నో అనుకుంది,
నేను మరలా పిలుచుకొచ్చేస్తాను, మీ అన్ని కోపం తగ్గిపోతుంది అనుకుంది. కానీ కనీసం చివరి చూపు కూడా నోచుకోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి మరణాన్ని రెబెకా ఎదుర్కోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె జీవితంలో తాను తీసుకున్నటువంటి నిర్ణయమే. నిజంగా కోపం తెప్పించేటట్లుగా, అన్నకి కోపం తెప్పించేటట్లుగా ఈ తల్లి వ్యవహరించింది. ఇది మనందరూ కూడా ఒక హెచ్చరిక. దేవుని కృప, నీకు 2 పిల్లలుంటే 2 పిల్లలు 2 కళ్ళు అంటట్లుగా మనం భావించాలి. దేవుడు నీకు 4 పిల్లలు ఇస్తే 4 కూడా సమానమనే భావనతో మనం ఉండాలి తప్ప, దయచేసి ఒకరిని ఒకలాగా మనం చూసుకున్నట్లయితే భవిష్యత్ కాలంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు, భవిష్యత్ కాలంలో చెదరగొట్టబడిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటే నీ జీవితంలో ఒక విషాద గాథతో కన్నుమూస్తామనే సంగతిని గుర్తుపెరగండి. రెబెకా తల్లి కన్నుమూసేటప్పుడు, రెబెకా తల్లి చనిపోయేటప్పుడు, ఇస్సాకు చనిపోయేటప్పుడు తన చిన్న కొడుకు దగ్గర లేకుండా చనిపోయినటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసా? అన్నకి కోపం పుట్టించేటట్లుగా తల్లి ప్రవర్తించింది. అన్నకి కోపం కలిగించేటట్లుగా ఈ యొక్క తమ్ముడైనటువంటి యాకోబు ప్రవర్తించాడు. కాబట్టి ఈ రోజున సంఘము, సమాజంలో కుటుంబాలు చెదరగొట్టబడ్డానికి ఇలాంటి నిర్ణయాలు ఎవరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఇవన్నీ కూడా మనకి ఒక దృష్టాంతంగా ఉండాలని, ఒక బోధగా ఉండాలని, ఒక హెచ్చరికగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి రాచుంచాడు కనుక దయచేసి అందరూ ఒక నిర్మలమైన మనస్సు కలిగి, నీ దగ్గర ఆస్తిపాస్తి లేకపోయినా నీ దగ్గర ఉన్నటువంటి కొంచెమైనా కానీ అందరికీ సమానము అనే భావనతో ఉండాలి తప్ప, రేపొద్దు మనం కన్ను మూసిన తర్వాత వాళ్ళు కొట్టుకుని ఎవరికి వాళ్ళు దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఎవరము కూడా కొని తెచ్చుకోకుండా మనం అందరం కూడా సమానంగా చూడడానికి దేవుడు కృప చూపించింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక మనం చూస్తున్నట్లయితే కోపము మన జీవితాల్లో చెదరగొట్టేటువంటి పరిస్థితి మన జీవితాల్లో తీసుకొస్తా రాదండి. రైట్. ఇక చివరిగా మనల్ని చెదరగొట్టేటువంటి 4వ కొమ్ము, ఇది భయంకరమైన కొమ్ము, ఇది దివ్యమైన కొమ్ము, ఇది కాస్ట్లీ కొమ్ము, ఇది అందరికి ఉండే కొమ్ము కాదు, కొంతమందికి ఉండే కొమ్ము. చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ రోజున 4వ కొమ్ము భయంకరమైన కొమ్ము. ఇది సామాన్యుల్లో ఉండేటువంటి కొమ్ము కాదు, సామాన్యులు ఉండే లక్షణం కాదు. ఇది చాలా కాస్ట్లీ మెయింటైన్ చేస్తుంది. ఈ ప్రపంచంలో కనిపించేటువంటి పాపాలన్నీ కూడా పైకి కనిపిస్తాయి, కానీ కనిపించకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసే పాపం ఏంటంటే ఈ పాపం. ఏ పాపం అది? గర్వం, అహంకారం. ఏంటండి? అహంకారం. ఈ అహంకారమైన కొమ్ము అనేకమైనటువంటి బాంధవ్యాల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అందరూ అనుకుంటాం మన ప్రధాన శత్రువు ఎవరంటే సాతాను అంటాం, కానీ మనం కలిగి ఉన్నటువంటి మన శత్రువు ఏంటో తెలుసా? అహంకారమే. అహంకారమే కదండి. ఈరోజు మనం కలిగి ఉన్న అహంకారమే ప్రతి ప్రధాన సమస్య కారణమవుతుంది. మీరు చెక్ చేసుకోండి. మన వేదనకి కారణం ఏంటో తెలుసా? మనం కలిగి ఉన్నటువంటి గర్విష్ఠు జీవితమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. పరిపక్వత కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా అహంకారం అనేది మనలో ఏ కోసాన లేకుండా ఉండడానికి ప్రవర్తింపజేసేది పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవులు. పరిపక్వత అంటే కలిగి ఉన్న దేని బట్టి కూడా అతిశయపడేవారుగా కాకుండా, గర్వించేవారు కాకుండా, అహంకారంగా ప్రవర్తించేవారు కాకుండా దీన మనసు కలిగిన వారుగా మనం ఉండాలి. ఈ రోజున మనం గనక గర్విష్ఠ బ్రతుకు కలిగి ఉన్నట్లయితే, ప్రతి విషయంలో కూడా అహంకారాన్ని ప్రవర్తించే ప్రయత్నం చేస్తే మనము అనేకమైనటువంటి విలువైనటువంటి బంధాలని కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. పేదరికంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించామో, దేవుని కృపను బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదించిన తర్వాత కూడా అంతకంటే నేల మట్టుకు వంగి దీనత్వాన్ని ప్రదర్శించి, నీ మాటకు ముందు నీ మాటకు తర్వాత దేవుని కృపను బట్టి నేను ఇది పొందుకున్నాను, దేవుని కృపను బట్టి నేను అది సంపాదించుకున్నాను, ఆ దేవుని కృప లేకపోతే నేనేం సంపాదించగలుగుతాను? ఈ రోజున మేము చక్కగా సౌఖ్యంగా ఉన్నామంటే
ఆ దేవుడిచ్చిన ఆరోగ్యమే, ఆయన ఇచ్చినటువంటి కృపాదానమే అని చెప్పి మన మాటల్లో దీనత్వాన్ని ప్రదర్శించేవారుగా మనం ఉండాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, అనేక సంఘాలు చెదరగొట్టబడ్డానికి, అనేకమైన దైవ సేవకులు భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం తెలుసా? అహంకారం, గర్విష్ఠు బ్రతుకు. ఈ రోజున గర్వం అనేది మన జీవితాలను ఆహ్వానించే ప్రయత్నం చేస్తే దయచేసి ఆ గర్వమే మన నాశనాన్ని కొని తీసుకొస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరుగుదాం. దయచేసి నీలో నాలో కూడా ఇలాంటి గర్వం అనేది ఉందా? ఉజ్జియా అనేటువంటి రాజును మనం చూసినట్లయితే చాలా దీనత్వంతో ప్రారంభించాడు తన జీవితాన్ని. 26వ అధ్యాయము 16వ వచనంకి వచ్చేసరికి, అయితే అతడు స్థిరపడిన తర్వాత హృదయమందు గర్వించి చెడిపోయిన మాట ఉంటుందండి. ఎప్పుడంటే అయితే అతడు స్థిరపడిన తర్వాత హృదయమందు గర్వించి చెడిపోయాడు. దేవుని మహాకృప నీకు చక్కగా వాక్యం చెప్పే కృప దేవుడిచ్చాడా? దాన్ని బట్టి అతిశయపడొద్దు. గాడిదలంటే నా జీవితాన్ని దేవుడు తన కృప చేత వాడుకున్నాడనే నగ్న సత్యాన్ని గుర్తెరుగుదాం. పాటలు పాడే కృప నీకు ఇచ్చాడా? నీకు ఇచ్చిన ఆ స్వరాన్ని బట్టి దేవుని మహిమపరిచే ప్రయత్నం చేయి. చక్కగా పరిచయం చేస్తే భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడా? అయోగ్యురాలని నన్ను దేవుడు ప్రేమించి ఇంత దివ్యమైన పరిచయం చేసే కృప నాకు ఇచ్చాడని చెప్పి దేవుని బట్టి ఆనందపడు. అంతే తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా కలిగి ఉన్న దేనిని బట్టి అతిశయపడకుండా భూమి మీద కృప చూపిస్తున్నటువంటి దేవుని బట్టి మాత్రమే అతిశయపడాలి తప్ప అతిశయము, గర్వము, అహంకారము మనిషి జీవితాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. మనం గర్విష్ఠులుగా మాట్లాడితే మనతో ఎవరు స్నేహించారు? గర్విష్ఠుగా నువ్వు ప్రవర్తిస్తే నీ సంఘానికి ఎవరు రారు. నువ్వు గర్విష్ఠుగా మాట్లాడే ప్రయత్నం చేస్తే నీ బంధువులు ఎవరో కూడా నీ ఇంటిని వాకిలు తొక్కడానికి ఇష్టపడరు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పాద సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన మహాగణుడు, మహోన్నతుడైనప్పటికీ కూడా వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద ఆయన జీవిస్తాడు, ఆయన నివసించడం ఇష్టపడుతున్నాడనే సత్యాన్ని ప్రతి ఒక్కరము గుర్తెరిగి ప్రభు సన్నిధిలో దీనత్వాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. గర్వం ఎంత ప్రమాదకరమైందంటే, నేను చెప్పాను కదా ఇందాక, రెండో మాట చెప్పేటప్పుడు, సౌలు అనే మహారాజు హగాగీయుణ్ణి చంపకుండా విడిచిపెట్టేశాడు. వాడిని చంపకుండా విడిచిపెట్టిన తర్వాత ఇంచుమించుగా 600 సంవత్సరాల తర్వాత ఈ హగాగీయుడి వంశం నుంచి వచ్చినటువంటి హామాన్ అనేవాడు ఇశ్రాయేలు సర్వ సమాజానంతటిని కూడా నాశనం చేయాలి. ఎందుకు నాశనం చేయాలి? మొర్దెకై అనేవాడు ఆయనకు నమస్కారం చేయలేదంటండి. మొర్దెకై అనేవాడు ఈయన గణపరచలేదంటండి. మొర్దెకై అనేవాడు సాష్టాంగ నమస్కారం చేయలేదటువంటి ఒకే ఒక కారణాన్ని బట్టి యావత్తు యూదులందరినీ కూడా చంపాలని చెప్పి ఒక ప్రత్యేక ఆజ్ఞ జారీ చేసినటువంటి దుర్మార్గుడు హామాను. నిజంగా ఏం అన్యాయం చేస్తారు ఇశ్రాయేలు ప్రజలు? ఏం అన్యాయం చేస్తారు యూదులంటే? ఒకే ఒక్క వ్యక్తి యూదుడైనటువంటి మొర్దెకై నమస్కారం చేయలేదంతే. దయచేసి ఒక అల్లుడుగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కొడుకుగా, ఒక సేవకుడుగా దయచేసి ఎవరిమో కూడా ఘనతలు కోరుకునే వారికి ఉండొద్దు. దయచేసి గణపరచవలసిన దేవుడిని గణపరుస్తాడు. దయచేసి ప్రతి విశ్వాసి కూడా ఈ హామాన్ అనే వాడికి ఒక భయంకరమైనటువంటి గర్వం అనేది అతనిలోకి వచ్చేసి నమస్కారం చేయలేదని ఒకే ఒక కారణాన్ని బట్టి యావత్ యూదులందరినీ కూడా చంపాలనుకున్నాడు. యూదులందరినీ కూడా చంపాలనుకుని ఎంత ఉరుస్తంభాన్ని తయారు చేయాడో తెలిసింది. ఆశ్చర్యం వేసిందండి. 50 మూరలు అంటండి, ఇంచుమించుగా 75 అడుగులు అంటండి. ఎన్ని అంతస్తులు ఉంటుందండి? 75 అడుగులు అంటే ఎన్ని అంతస్తులు ఉంటుంది? 75 అడుగులు. ఇది 10 అడుగులు ఉంటుందా? 75 అడుగులు అంటే కనుక ఆకాశం అంత కనపడుతున్నట్లుగా వాడిని ఉరితీస్తుంటే, మొర్దెకై వాడిని ఉరితీస్తుంటే సమాజం అంతా కూడా చూడాలి. నా గొప్పతనము, నాకున్న కోపము, నాకు గనక ఎవడన్నా మాట అనకపోతే వాడికి పట్టే గతి ఎలా ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా చూడాలని చెప్పి 75 అడుగుల ఎత్తున్నటువంటి ఉరుస్తంభాన్ని తయారు చేశాడంటే ఎంత కోపమో చూడండి. ఎందుకు ఇంత కోపం? ఎందుకు ఇంత భయంకరమైనటువంటి ద్వేషం? అతను కోరుకున్నది అతనికి దక్కలేదని. కేవలం ఒకే ఒక కారణం, మొర్దెకై నమస్కరించలేదని. ఎంత నిర్ణయాలు తీసుకున్నాడో చూడండి. తన కోపమే తన శత్రువు. ఏ ఉరిస్తంభం మీద అయితే గనక మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడో అదే ఉరిస్తంభం మీద ఈ యొక్క హామాన్ అనేవాడు చచ్చిపోయాడు. ఈ రోజున మనం చెదరగొట్టబడ్డానికి కారణం
ఒకవేళ అహంకారమైన మనస్సేమో, గర్విష్టి బ్రతుకేమో, దయచేసి దేవా నా జీవితంలో అనేక మందిని కోల్పోవడానికి, అనేక మంది బంధాలు కోల్పోవడానికి, నన్ను ప్రేమించిన వారిని, నా కొరకు పరితపించిన వారిని నేను కోల్పోవడానికి కారణము నేను కలిగి ఉన్నటువంటి అహంకార బుద్ధేమో, దయచేసి నాలో తీసివే ప్రభువా. అందరిని ప్రేమించే మనసు నాకు ఇవ్వను ప్రభువా. అందరినీ కూడా హత్తుకునే మనసు నాకు ఇవ్వ ప్రభువా. ఏ విశ్వాసి కూడా నాలో గర్వాన్ని ఏ కోసాన కూడా చూడకుండా, దేవుని మహాకృప నేను ఎంతగా ఆశీర్వదించినా నేల మట్టుకు తగ్గించుకున్నటువంటి ఆ తగ్గింపు జీవితం నాకు ఇవి ప్రభువా. అలా నేను అనేక మందిని సంపాదించుకునే కృప నాకు ఇవి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే దీనాతి దీనుడు. ఇదే జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటాడు కదండి, ఆయన ఎలా వస్తారంటండి, ఆయన దీనుడుగా వస్తున్నాడు. యెరూషలేము గుమ్మంలోకి ఎలా వస్తున్నాడండి, ఆయన దీనుడుగా గాడిద పిల్ల మీద కూర్చుని వస్తున్నాడు. అంటే అంత దీనుడుగా ఆయన ఈ లోకంలో జన్మించున్నాడు. దయచేసి మనము కూడా ఆయన పిల్లలమని చెప్పుకునే మన జీవితాల్లో కూడా ఏ విషయంలోకి కూడా గర్వానికి, అతిశయానికి మనం తావివ్వద్దు. దీనత్వం కలిగి ఉందాం. మన హృదయాల్లో దాగి ఉన్నటువంటి, కనిపికి కనిపించకుండా దాగి ఉన్నటువంటి ఈ అహంకారమైనటువంటి పాపాన్ని చంపుకొని మనమందరము కూడా సమాధానంతో బ్రతికి అనేక మందిని సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. దేవుడు ఈ మాటల ద్వారా మనందరినీ కూడా దీవించి తన కృపలో భద్రపరిచి నిన్ను నన్ను కూడా చెదరగొట్టేటువంటి ఈ 4 కొమ్ములు, మొదటిది ఏంటంటే, ఏమని చెప్పాను, స్వచిత్తం, నా ఇష్టం అనేది చంపేసుకోండి. నా ఇష్టం, నా జీవితం నాది అనేటువంటి అహంకారాన్ని చంపుకునే ప్రయత్నించాను. రెండవదిగా నేత్రాస మనం చెదరగొడుతుంది. మూడోదిగా మనం చూస్తే నువ్వు కలిగి ఉన్న కోపం నేను సమాజంలో చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. నాలుగవదిగా అహంకారమైనటువంటి బుద్ధి మనల్ని సమాజంలో చెదరగొడుతుంది. కనుక మనం చెదిరిపోకుండా కట్టబడిన వారుగా మనం ఉందాం, దేవుని కొరకు జీవిందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరూ ఇక్కడ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని చెదరగొట్టేది 4 భయంకరమైన కొమ్ములేంటో ఈ రోజున మాకు తెలియజేస్తాం. మేము ఈ 4 విషయాల్లో జాగ్రత్తలు కలిగి చెదరగొట్టబడకుండా అంటు కట్టబడి నీ సన్నిధిలో సాగే కృప మాకు అనుగ్రహించిన ఆయన. ఇంతకాలము నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నేను మాట్లాడిందే వేదం, నేను చేసిందే వేదం అనుకున్నట్లుగా నేను బ్రతికానా ప్రభా. అందుకనే అనేక మందిని నేను కోల్పోయాను. నాకు తెలుసు ప్రభా, పశ్చాత్తాపడుతున్నా. నేను కలిగిన నేత్రాశను బట్టి నా జీవితం చెదరగొట్టబడిందా, పశ్చాత్తాపడుతున్నాను ఆయన. మూడవదిగా ప్రతి చిన్నదానికి కోపడ్డం, కోపాన్ని చంపుకోలేక అయ్యా నా తండ్రి, కోపాన్ని చంపుకోలేకుండా బ్రతుకుతున్న జీవితంలో ఇప్పటికి ఎన్నో నష్టాలు కొని తెచ్చుకున్నాను తండ్రి. చివరగా నాలో కలిగిన అహంకార బుద్ధి, అది ప్రభు నీవు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నేను ఎన్నడూ గర్వించకుండా ఏ గుంటల నుంచి తీయబడ్డానో, ఏ బండ నుంచి ఎక్కబడ్డానో వాటిని జ్ఞాపకం చేసుకుని నేల మట్టుకు తగ్గించుకుని దీనాతి దీనుడుగా బ్రతికే కృప మాకు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.